బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే కాబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతుంది. రౌజ్ ఎవెన్యూ కోర్టు కవితకు బెయిల్ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కవిత. ఈ నెల 9న ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఇక ఈ నెల 10న ఈడీ కేసులో, 16న సిబిఐ కేసుల్లో కవిత పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ విచారణ జరిపింది. పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్టు అక్రమమని, 100 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు కూడా లేవని కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీ, సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. ఇక కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. 8000 పేజీలతో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 21న ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. దీనిపై తీర్పును ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు కూడా రేపటి నుంచి హాలిడేస్ ఇవ్వబోతున్నారు. మరోవైపు వచ్చే వారంలో అటు ట్రయల్ కోర్టు కూడా సెలవులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇవాళ కవితకు ఊరట లభించకపోతే మరొక నెల రోజుల పాటు తిహార్ జైల్లోనే కవిత గడపనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితది కీలక పాత్ర అని ఈడీ ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇక జూన్ 3 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మొత్తం మీద ఇవాళ కవితకు సంబంధించి కొంత బెయిల్ టెన్షన్ నెలకొంది. కవితకు ఇవాళ బిగ్ డే కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఈరోజు కవితకు బిగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే 2 బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. లిక్కర్ స్కామ్లో పీకల దాకా కూరుకుపోయిన ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ పిటిషన్, అలాగే సిబిఐ బెయిల్ పిటిషన్, 2 పిటిషన్లు కూడా ఢిల్లీ హైకోర్టులోని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. మరి ఈరోజు విచారణ ప్రారంభమైంది. ఆమెకు బెయిల్ వస్తుందా, రిలీఫ్ వస్తుందా, రాదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే 2 కేసులకి సంబంధించి ఇటు సిబిఐ, ఇంకోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 కూడా స్ట్రాంగ్గా తన వాదనలు వినిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ వస్తుంది, ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ట్రయల్ కోర్టులో 2 ఇటు సిబిఐ బెయిల్ పిటిషన్ మీద, అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ పిటిషన్ 2 పిటిషన్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి, రద్దు చేశారు. మరి బెయిల్ ఇవ్వకుండా బెయిల్ తిరస్కరించింది రోజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే ఇక కవిత లాయర్లు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. మరి ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున న్యాయవాదులు, అలాగే సిబిఐ, ఈడీ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. మరి ఈ వాదనల తర్వాత న్యాయస్థానం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో అందరినీ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి కూడా ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ మంజూరు చేయలేదు. ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కవిత 2 బెయిల్ పిటిషన్లు కూడా తోసిపుస్తారని తిరస్కరిస్తారనే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి, అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, అలాగే కొంతమంది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి కూడా ఈ సుప్రీంకోర్టు నుంచే బెయిల్ వచ్చింది. మరి ఆ రకంగా బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కవితకి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సిబిఐ కానీ ఈడీ కానీ తమకు అభ్యంతరం లేదు బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి క్లియరెన్స్ ఇస్తేనే కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఢిల్లీ హైకోర్టులో వీళ్ళు స్ట్రాంగ్గా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కవితకి ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పి తెలుస్తుంది. 2 కేసులు కూడా బెయిల్ రావాలి. ఒక కేసులో బెయిల్ వచ్చి ఇంకో కేసులో కానీ బెయిల్ రాకపోతే మాత్రం కవిత తిహార్ జైల్లో ఉండే అవకాశం ఉంది. 2 కేసుల్లో కూడా ఆమెకి రిలీఫ్ వస్తేనే ఆమె తిహార్ జైలు నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ కీలక పాత్ర పోషించారు. మద్యం వ్యాపారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రికి పరిచయం చేసింది కూడా కవిత అని చెప్పేసి కూడా సిబిఐ, ఈడీ తన వాదనలు వినిపించింది. అంటే ఆమె పాత్ర ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లియర్ ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ అనేది చాలా క్రిటికల్ అయిపోయింది, చాలా క్లిష్టతరమైంది. ఎన్నికల ప్రచారానికి కూడా ఆఖరికి ఆమెను బయటకు వదలలేదు, ధర్మాసనం తిరస్కరించింది. మరి ఈ నేపథ్యంలో
హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి హైకోర్టు కానీ బెయిల్ రిజెక్ట్ చేస్తే మాత్రం ఇక ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడి నుంచి బెయిల్ పొందాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. ఈరోజు కవితకు బిగ్ డే అని చెప్పారు.